ఊరెళ్ళడానికి బస్సులు ఏమున్నాయి? 10,000, 12,000, ఓడియమ్మా 15,000. ఏంట్రా టికెట్లకి ఆస్తి అడుగుతున్నారు? ఇప్పుడే కానీ బుక్ చేయకపోయినా అనుకో, ఊరెళ్ళంటే ఆయనకి 1,00,000-2,00,000 అయిపోయినా ఆశ్చర్యపోవసరంలే. హలో బావా, సంక్రాంతికి రావా? నేను వచ్చేదాకా ఆగలేవా? వచ్చేస్తాను బంగారం, వచ్చేస్తానే. త్వరగా వచ్చేయి. ఇక మా మరదలు ఫోన్ చేసింది. ఈ సంవత్సరం పండగరా అచ్చికి బుచ్చికలు ఆడుకుందాం అంది. వెళ్తున్న సంవత్సరం పెళ్ళి అయిపోద్ది నాకు. సంక్రాంతి ఊరు వెళ్ళిపోతాను నేను. నేను మాత్రం కాశీకి వెళ్తానే ఏంటి? నేను ఊరికి వెళ్తా. నాకు 100 రూపాయలు ఉన్నాయి, దాన్ని వాడించాలి. నేను ఊరెళ్ళాల. అందరూ ఒకసారి వెళ్తే మేడం కాల్ బాయ్ అనుకుంటుందిరా. అది కాల్ బాయ్ కాదురా, బాయ్ కట్రా. అరే లెర్న్ ఇంగ్లీష్ లైక్ మీరా. వాట్ ఈస్ దిస్? నువ్వంటే స్పోకెన్ ఇంగ్లీషు. ఎస్. ఎంతమంది అడిగితే లీవ్ ఇవ్వదు కానీ ఎవరో ఒకరు ఎరేద్దాం. మన కొరియా కుమార్ ఉంది కదా, దాన్ని తోలేదు. కరెక్టేరా. ఆపరేషన్ సంక్రాంతి సెలవులు. మేడం ఏంటి? నాకు లీవ్ ఇస్తే భోగి, సంక్రాంతి, కనుమ మేడం. ఎనఫ్ మేడం. కుదరదు. మీరు లీవ్ ఇస్తే సంక్రాంతికి ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు బూర్లు, సిల్లుగారులు పట్టుకొస్తాను మేడం. అయినా కుదరదు. ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారి. నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది మేడం. కెన్ ఐ సే సంథింగ్? ఎస్ మ్యామ్. ఐ వెయిట్ మేడం. 82 kgs మేడం. గెట్ అవుట్. మేడం మళ్ళీ నీకేం కావాలి? రాత్రి ఫోన్ వచ్చింది మేడం, మా తాత చచ్చిపోండట. అయ్యో, ఎలా? రాత్రికే ఏడ్స్ వచ్చేసిందట మేడం. ఎయిడ్సా? పోనీ క్యాన్సర్ అనుకోండి మేడం. లీవ్ కావాలి మేడం. నీ లీవ్ కోసం మీ తాతకి ఎయిడ్స్ వచ్చిందని చెప్తావా? గెట్ అవుట్. మేడం కావాలంటే మా తాతతో ఫోన్ చేస్తాను మేడం, ఎయిడ్స్ అని. ఇంకొకసారి ఇక్కడ కనిపించావనుకో వెళ్ళు. పోనీ డాక్టర్ సర్టిఫికేట్ ఏమైనా? అవుట్. రే మేడం లీవ్ ఇచ్చిందా పొంగల్కి? అది అడగగానే లీవ్ ఇచ్చేసింది తెలుసా? నువ్వు వెళ్ళి అడగడమే లేట్. నీకోసం వెయిటింగ్. పోమచ్చా. సీరియస్లీ? అవునా? నాకు తెలుసురా, మేడం చాలా మంచి మనసు. ఐ నో హెర్. ఏదైనా రూపేష్ మేడం రా. మేడం అంతే. ఇప్పుడు నేను లీవ్ పెడతాను చూడు. జీమెయిల్ నెట్ పని చేయట్లేదు. నో ఇంటర్నెట్. నెట్ పని చేయట్లేదు. లీవ్ లెటర్ రాస్తా. ఎస్ ఓకే. ఎస్ డియర్ అమృతవల్లి మేడం. ఎస్. ఆల్ ది బెస్ట్. యప్. థ్యాంక్ యూ. యప్. yes. ఏంటిది? లీవ్ లెటర్ మేడం. లీవ్ లెటర్. ఎస్. ముగ్గేసావేంటి? అంటే హెడ్డింగ్ హైలైట్ అవుద్దని చుక్కలు పెట్టాను మేడం. చుక్కలో ఓ డియర్ అమృతవల్లి మేడం. ఆ పైన చెంబేంటి? చెంబు కాదు మేడం, అది కలసం. అంటే ఇందులో అమృతం ఉంటుంది, మీది అమృతం లాంటి మనసు అని. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇది లీవ్ లెటరే కదా? అది లీవ్ లెటర్ మేడం. అందరినీ అడిగాను, ఫీడ్బ్యాక్ కూడా బాగుంది అన్నారు. ఐ హోప్ యూ ఆల్సో ఫైన్. ఇఫ్ యూ గ్రాంట్ మీ లీవ్ ఐ విల్ డ్రింక్ వైన్. ఎస్ మేడం, ఐ లవ్ వైన్. అంటే రైమింగ్ కోసం రాశానండి. I want leave. You give leave. I go home and participate in chicken fight and Lona Baita. Means in and out. ఈ ఇన్ అండ్ అవుట్ ఏంటి? పత్తాలాడు మేడం. ప్యాకెట్ లోన బయట, లోన బయట. కోడి పందాలు. I want leave for సంక్రాంతి. దీనికి వచ్చిన తిప్పలా
అమ్మయ్యా మీకు అర్థమైంది మేడం. ఐ నీడ్ లీవ్, ఐ హ్యావ్ టు లీవ్, ఐ బెగ్ లీవ్, ఐ వుడ్ లైక్ టు లీవ్, ఐ కెన్ లీవ్. ఐ లీవ్. థ్యాంక్ యూ. యువర్ ఫెయిత్ఫుల్లీ ప్రసాద్ బెహ్రా. ఎస్ మేడం. 3rd row 4th టేబులా? అంటే నేను ఆ కార్నర్ లో కూర్చుంటానండి. మీరు ఇప్పుడు సరిగ్గా చూడలేదు. కార్నర్ లో కూర్చొని అన్ని గెలుగుతూ ఉంటాను. నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ కదా? కనిపెట్టేశారు మీరు, తెలివైన వాళ్ళు మీరు. ఇవ్వను. ప్లీజ్ మేడం, సంక్రాంతికి ఎలా అయినా ఇంటికి వెళ్ళాలి మేడం. అసలే మేము 4 అన్నదమ్ములు మేడం. నా మరదలు 4 ఎవరు కూడా చిక్ అయిపోతుంది మేడం. ప్లీజ్ మేడం, అసలే పెళ్లి కావట్లేదు. గేసైపోతుంది. మరదలు లైవ్లో పెట్టుకోవాలి. అవుట్. ప్లీజ్ మేడం, అట్లీస్ట్ లీవ్ లెటర్ తీసుకెళ్తా. ఇది లీవ్ లెటర్ అనుకుందా, లవ్ లెటర్ అనుకుందా? ఎలా 4 కళ్ళు వేసుకొని. ఏరా ఏమైంది? అబ్బా దుబ్బేమందా? ఎగ్జాక్ట్లీ. అది పేరుకే అమృతవల్లి, మనిషి మాత్రం నాగవల్లి. చూడ్డానికి పంది, మనసు మాత్రం చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం రా. దాన్ని అద్దర కొడదాం. ఎగ్జాక్ట్లీ. ఇదేంటిది? బాటిల్. మీ మామ బొక్క అమృతవల్లి. నో, ఇది సన్నగా ఉంది, ఇది బొద్దుగా ఉంది. ఎస్, అది తెల్ల పందిలో ఉంటది. అమృతవల్లి క్యాబిన్ నుంచి అలా బయటకు వస్తూ ఉంటది. అప్పుడు నువ్వు వెళ్ళి దాని మొహం మీద దుప్పటి కప్పి. అప్పుడు నేను వెంటనే రాడ్ తీసుకుందాం తల మీద అప్పుడు స్టిక్స్ దడదడ, హెడ్స్ బడబడ, బ్లడ్ సర్ర. అదేనే, స్టిక్ తో దడదడా కొడితే బుర్ర బడబడా బ్రేకే రక్తం ఏర్లైపోతుందని ఇంగ్లీష్ లో చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. ఇలా పట్టుకుని దాని పేక మీద కాలు వేసుకుని తప్పేసుకున్న పేగులను మెడలో వేసుకుని దాన్ని మామూలు కాకుండా చంపేసి కాలం చేతి పీస్ 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 చేసి బెటర్ అనుకుంటా. పర్ఫెక్ట్ ప్లాన్. అయిపోయాడు. ఏమో మా తాతకి ఏడ్స్. కమ్మన మమ్మీ. ఆన్సైట్ ప్రాజెక్ట్ గురించి అడిగావు కదా, పంపిస్తా. మేడం 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 మేడం, అమృతవల్లి యువర్ నాట్ అమృతవల్లి, నాగవల్లి. నో లీవ్, నో పొంగల్, ఓన్లీ మిషన్ మంగల్. గెట్ అవుట్. ఇది కల్లా కూడా వచ్చేస్తుంది. పొంగల్కి లీవ్ పడితే మిషన్ మంగళ అంటది. ఈ అమ్మాయి దంగలా తయారైంది ఇది. నాన్న ఎందుకు ఈ బింకం? రూపేష్, ఎక్కడ ఉన్నావు? ఏమైంది? ఎలా? తగులుకో. అదో పెద్ద కథ మేడం. ఎలా అయినా ఆఫీస్కి వెళ్ళాలి, తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి, మన మేడంకి మంచి పేరు తేవాలి అని నేను స్పీడ్గా ఆఫీస్కి వస్తున్నాను మేడం. అలాంటి టైంలో ఒకవైపు ఎక్సిలేటర్ ఫుల్గా ఇచ్చేలా వస్తున్నాను, ఒకవైపు టైం అయిపోతుంది, ఒకవైపు ఎక్సిలేటర్. మేడం తిడతారు, ఎక్సిలేటర్. మేడం రై, మేడం రై, మేడం రై, మేడం రై, మేడం రై, మేడం రై. అంతే మేడం, అంతే. ఒక్కసారిగా వెళ్ళి డివైడర్ గుద్దేసుకున్నాను. చేతులు 2 లేవట్లేదు మేడం. ఎస్. అయినా ఇద్దరికి ఒకేసారి యాక్సిడెంట్ ఎలా అయింది? అంటే మేడం, నేను ఎలా అయినా ఆఫీస్కి వెళ్ళాలని ఉదయం బండి తీసి అలా వెళ్తూ ట్రోన్ వెళ్తున్నాను మేడం. సడన్ గా ఒక చెత్తకత్తికి ఒక అరిసినట్టుగా మచ్చా అని పిలుపు వినబడింది మేడం. ఎవరు? నేనే మేడం. దారా మచ్చా, గుడికి వెళ్తున్నావా? దేవతను చూడడానికి వెళ్తున్నాను రా. టైం అవుతుంది, పద మచ్చా. పద. ఏ గుడికి? ఇదే మా గుడి, మీరే మా దేవత. ఏంటో వీళ్ళ అభిమానం. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో మీరు వర్క్ చేయలేరు, సో ఒక 1 వీక్ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఫైనల్లీ వి గాట్ ఇట్. థాంక్యూ మేడం. మేడం, ఇంకో చిన్న విషయం మేడం. మేమిద్దరం వస్తుంటే మా మధ్యలో తొండపిల్ల నలిపింది మేడం. ఆ అమ్మాయిని కూడా ఒకసారి చూడండి మేడం. ఎవరు? దారా తొండం తీసుకొద్దాం. ఈ తొండవాకు మామిడి తొక్కు పచ్చడేనని. అయ్యో ప్రణతి,
ఏమైంది తనకి ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పంటారు మేడం, ఒళ్ళంతా కాట్రే అయిపోయింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, కిడ్నీ ఇంత పీస్ కూడా ఊడిపోయింది, లివర్ కూడా లీక్ అయిపోతుంది. మరి ఒంటికైనా రెంటికైనా అన్ని మంచం మీదే. హా? చిన్న వయసులోనే అన్ని. సర్లే, అయినా ఇలాంటి పరిస్థితిలో తనని కంపెనీలో ఉంచుకోవడం ఎందుకు? మీరు లీవ్ తీసుకోండి, తనని టెర్మినేట్ చేసేద్దాం. మాకు మాత్రం 1 వీక్ లీవ్ ఇవ్వండి, దీన్ని టెర్మినేట్ చేసినా పర్లేదు మేడం. ఎస్ మ్యామ్ మ్యామ్ ఇదంతా అబద్ధం మేడం. మాకేం కాలేదు, ఇదంతా లీవ్ కోసమే. వీడు స్క్రిప్ట్ రాశాడు, వీడు డైరెక్ట్ చేశాడు. నథింగ్ హ్యాపెన్ మ్యామ్, వీఆర్ సారీ. చెప్పేద్దాంరా మేనేజ్ చెయ్యి. మేడం. నాకు ఒకే ఒక మరదల మేడం, సంక్రాంతికి నువ్వు రావా బావా అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది మేడం. నాకు 4 అన్నదమ్ములు మేడం, ఒకవేళ నేను ఎలా పోతే నలుగురిలో ఎవరికొకటి స్టిక్ అయిపోద్ది. అప్పుడు నేను ఆంటీ ఆంటీ అని పిల్లల తల్లిని చేసుకోవాలి. రైట్ అండర్స్టాండ్ మేడం? పైన కేసు కింద కేసు 2 అయిపోయాయి. పాపం మేడం. అవును మేడం, సంక్రాంతికి లీవ్ ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. ఓకే, లీవ్ కోసం చాలా కష్టపడ్డారు, చాలా క్రియేటివిటీ యూజ్ చేశారు. ఓకే, లీవ్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. యా వస్తాం మేడం. యా. మేడం హా? యాక్చువల్గా మీ ఊళ్ళో కాబట్టి మా ముగ్గురికి 5 లక్షలు అడ్వాన్స్ మీరు ఇస్తే రాను పోను బస్ ఛార్జీలకి పనిచేస్తాయి మేడం. వాట్? 5 lakhs అడ్వాన్సా? నో వే. అంటే ఛార్జెస్ చాలా ఎక్కువనే మేడం, బస్ ఛార్జెస్ ఓన్లీ 5 lakhs మేడం. లీవ్ కావాలంటే తీసుకోండి, అడ్వాన్స్ ఇది నేను ఇవ్వను. మేడం మేము ఆ డబ్బులు అడుగుతున్నాం మేడం, మా శాలరీ అడ్వాన్స్ మాకు ఇమ్మంటున్నా, మంత్లీ కట్ చేసుకోండి మీరు కావాలంటే. మేము అప్పడట్లేదు కదా. లీవ్ క్యాన్సిల్, గెట్ అవుట్. సరేనా? ఓకే. ఈ తొండటి ఇలా వస్తుంది మింగేద్దా అంటే అది ఫ్రెండ్స్.